వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా పెన్షన్లలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విద్యుత్ ఛార్జీల విషయంలో ఆదానితో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం రాష్ట్ర కమిటీ. విద్యుత్ ఛార్జీల రూపంలో 15,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై వేస్తుందని ఊహించలేదని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ మాన్యువల్ స్పోర్ట్స్ గేమ్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా, సిపి రాజశేఖర్ బాబు. ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా పెన్షన్లో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం గొల్లపూడిలో పెన్షన్లు పంపిణీ చేస్తారు. 1వ తేదీ ఆదివారం కావడంతో సామాజిక పెన్షన్లు ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 30వ తేదీని పంపిణీ చేసినట్లుగా ఇందుకు సంబంధించి పెన్షన్దారుల జాబితాతో పాటు సొమ్మును విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల విషయంలో ఆదానితో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేస్తారు. డ్రాప్ ఛార్జీల సర్దుబాటు ఛార్జీల రద్దు చేయాలని, ఆదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ఆదానిపై విచారణ జరిపి శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొన్నారు. స్థానిక బాలోత్సవ భవన్లో శనివారం జరిగిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో ఇంత త్వరగా దాదాపు 15,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై వేస్తుందని ఊహించలేదని అన్నారు. మోడీ ప్రధానిగా ఉండగా తన వెంట్రుక కూడా పీకలేరని, మాజీ సీఎం జగన్మోహన్ ధైర్యంగా ఉన్నాడని, ఆదాని వద్ద లంచం తీసుకున్న జగన్ తనను విమర్శిస్తే పరువు నష్టం దావా వేస్తారని బెదిరిస్తున్నారని చెప్పారు. విమర్శిస్తున్న తమపై దమ్ముంటే జగన్ పరువు నష్టం దావా వేయాలని వారు సవాల్ విసిరారు. సెకీతో నుంచి విద్యుత్ కొనుగోలు కోసం ఆదాని, ఆబూరి పవర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అన్నారు. జగన్ ఆదానితో సమావేశమైన తర్వాత ఆ సమావేశ వివరాలను ప్రజలకు తెలియచేయాలని సిపిఐగా తాము డిమాండ్ చేస్తున్నట్లుగా గుర్తు చేశారు. జగన్ చేసిన అక్రమాలపై కమ్యూనిస్టు పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఆబూరి కంపెనీ వెనక్కు వెళ్లిందన్నారు. అదే సమయంలో నాటి పిఎస్సి చైర్మన్ గా ఉన్న నేటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కావాల్సిన సమాచారం సీఎం వద్ద ఉన్న మోడీకి భయపడి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదాని జగన్ల వ్యవహారంపై విచారణ చేయకపోతే చంద్రబాబు నాయుడుకి స్థానం ఉండదని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోకుండా ఛార్జీలు పెంచడం దుర్మార్గమని అన్నారు. ఆదాని వ్యవహారం అమెరికా నుంచి ఆంధ్ర వరకు ప్రపంచానికి కుదిపేస్తుందని అన్నారు. ఆదానిని ప్రశ్నిస్తే మోడీకి కోపం వస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు నోరెత్తడం లేదన్నారు. స్మార్ట్ మీటర్లు తొలగించండి ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బిగించాలని చెప్పడం ప్రజలను మోసం చేయటమే అవుతుందన్నారు. సర్వేరాలను పక్కన పెట్టినట్టే స్మార్ట్ మీటర్లను పక్కన పెట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, సాగునీటి ప్రాజెక్టుల పన్నులు వేస్తామని చెబుతూ ప్రజలను భయపెడుతుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తే వైసీపీకి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ చేపట్టే పోరాటంలో ప్రజలు ముందుకు రావాలని పిలుపు. సిపిఎం ఎన్టీఆర్ జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు, ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు ఎస్కే సలీం ప్రసంగించారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, సిపిఐ నాయకులు డివి రమణబాబు, తాడి పైడియా, కొట్టు రమణారావు, తోనం వీరయ్య, ఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఆదానితో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఆదాని అవినీతి అక్రమాలపై ప్రజాశక్తి ప్రచురించిన ప్రత్యేక సంచికని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ప్రజలకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఈ ట్రూ-అప్ ఛార్జీల పేరుతో 11,000 కోట్ల రూపాయలు డిసెంబర్లోనో జనవరిలోనో ప్రజల మీద భారం పడబోతుందని మేము ఇప్పటిదాకా చెబుతూ వచ్చాం. మా ఊహలను కూడా తలకిందులు చేస్తూ నిన్న ఎటువంటి విచారణ లేకుండా, పబ్లిక్ హీరింగ్ లేకుండా రెగ్యులేటరీ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 9,400 కోట్ల రూపాయల భారాన్ని హఠాత్తుగా మోపారు. మొన్నటికి మొన్న నెల రోజుల క్రితమే 6,000 కోట్ల రూపాయలు ట్రూ-అప్ ఛార్జీలతో వేశారు. ఇప్పుడు రెండో దఫా మరొక 9,500 కోట్లు అని అంటే మొత్తం 16,000 కోట్ల రూపాయలు భారం ఇటీవల 20 సంవత్సరాల మన చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత కానీ ఇంత పెద్ద భారం ఒకేసారి విద్యుత్ ఛార్జీల పేరుతో వేసింది లేదు. పైగా ఈ భారాన్ని ఇప్పుడు మోపటం మరీ సిగ్గుచేటైన విషయం. ఒకవైపు విద్యుత్ ఒప్పందాల మీద సెకీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని అదాని వ్యవహారంలో దేశం అంతా ఆందోళన జరుగుతుంటే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం దాని మీద ఏమీ మాట్లాడకుండా దాదాపు 1,750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని మొత్తం ఈ ఒప్పందాలని చేశారని చెప్పని ఒకవైపు వార్తల్లో ఏనాడు లేనట్లుగా విద్యుత్ భారాలు ప్రజలపైన మోపారు. ఆల్రెడీ 6,072 కోట్ల రూపాయలు వేశారు. మళ్ళీ ఇప్పుడు 9,412 కోట్ల రూపాయలు, టోటల్గా 15,485 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపారు. రేపు జనవరి నుండి ఒక్కొక్క యూనిట్ పైన ₹2.19 అదనంగా పడబోతూ ఉంది. అంటే 1,000 కోట్ల రూపాయల భారాన్ని ఒకేసారి మోపి పైగా ఇవాళ ప్రభుత్వం దాని నుంచి తప్పించుకుంటూ ఉంది. గవర్నమెంట్ ఏమంటే ఇది మాది కాదు, 2022-23 అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన పాపాలు ఇవాళ శాపాలుగా మారాయి అంటూ ఉన్నారు. కానీ మీకు కాదు, ప్రజలకు శాపాలు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ తెలిసి ఉండి కూడా మీరు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు, మేము అధికారం లేకొస్తే కరెంటు ఛార్జీలు పెంచాము, వీలైతే తగ్గిస్తామని చెప్పారు. మరి ఇవాళ తగ్గించాల్సింది పోయి మీరు పదే పదే భారాలు మోపుతూ అది కూడా మోయలేనంత భారం మోపితే ఇది ఖచ్చితంగా కూడా ప్రజలు హర్షించరు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటానికి వామపక్ష పార్టీలుగా మేమందరం కూడా సిద్ధమవుతూ ఉన్నాం. తర్వాత రెండవది, ఇవాళ మన భారతదేశంలోనే కాదు, ఢిల్లీలో పార్లమెంట్లో ఇదే అంశం వస్తూ ఉంది. ఈరోజు సెకీతో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో దాని ద్వారా 1,750 కోట్ల రూపాయల లంచాలు తిన్నారని చెప్పి టోటల్గా 4 రాష్ట్రాలు 2,100 కోట్ల రూపాయల లంచాలు తిన్న దానిపైన, అదాని వ్యవహారం పైన చర్చ జరుగుతూ ఉంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడరు. అసలు చంద్రబాబు గారు దాన్ని పరిశీలిస్తానంటున్నాడు తప్ప ఏం పరిశీలిస్తారు? మీ దగ్గర సమాచారం లేదా? సమాచారం లేకపోతే మేమే ఇస్తాం. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ మాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ గ్రౌండ్లో ఉత్సాహవంతమైన ఆహ్లాదకరమైన సందడి వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా విచేయగా పోలీస్ కమిషనరేట్ తరపున నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం క్రీడల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది అధికారుల నుండి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించి గెలుపొందిన విజేతలను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా క్రీడలు ఆడటం వలన క్రమశిక్షణ వస్తుందని తెలియజేశారు. ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఏదో ఒక వ్యాయామం తప్పనిసరిని, తద్వారా శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారన్నారు. జిల్లా కలెక్టర్గా అన్ని శాఖలను సమన్వయం పరుచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో కీలకమైన పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఇంత బిజీ సమయంలో కూడా పోలీస్ మాన్యువల్ మీట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ స్ఫూర్తితో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. అనంతరం క్రీడలో గెలుపొందిన విజేతలకు జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పథకాలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. రేషన్ బియ్యాన్ని విదేశాలకు అమ్ముతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు, ఖబర్దార్ అని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏగల పేరుతో
డేగకన్ను వేస్తామని తెలిపారు. డ్రగ్స్ గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఏపీలో ల్యాండ్స్ అండ్ డ్రగ్ మాఫియా లేకుండా చేస్తామని, పిల్లల భవిష్యత్తుకు డ్రగ్స్ గంజాయి ప్రమాదకరమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అనంతపురం జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించారు. నెమల్కాలలో పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గం నెమకల్లులో ప్రజావేదిక పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తెచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. మద్యం పేరుతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. బెల్ట్ షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఊరుకోమని అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 2,84,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. నెమకల్గమలో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగి ఇవ్వడం లేదు. దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు, పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు. నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజయవాడలో మైనర్ బాలుడు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఏసీపీ దామోదర్ వివరాల మేరకు రావర్పాడుకు చెందిన జీవనక్రాంత్ అనే బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో బాలుడు స్కూల్ సమీపంలో ఉన్న కిరాణా కొట్లో జాకెట్ల యజమానికి తెలియకుండా తీశాడు. కొట్టు యజమాని హెడ్ మాస్టర్ కి తెలపడంతో బాలుడిని మందలించాడు. బాలుడు పారిపోయాడు. దీంతో 13 గంటల్లో బాలుడిని వెతికి పట్టుకున్నారు. మన రావర్పాడు లిమిట్స్లో గాజులవారి వీధిలో జెడ్పీహెచ్ స్కూల్లో జీవనక్రాంతి అని 7th క్లాస్ చదువుతున్నాడు. బాబు నిన్న మార్నింగ్ స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళే ముందు స్కూల్ దగ్గరలోనే ఒక కిరాణం కొట్టు ఉంటే ఆ కిరాణం కొట్టు దగ్గర వెళ్ళి ఆ కిరాణం కొట్టులో ఉన్న షాప్లో ఒక 4-5 చాక్లెట్లు తీసుకున్నాడు. తీసుకొని అంటే తెలియకుండా ఇతనితో పాటు ఉమాలక్ష్మణ్ అని ఒకతను ఉన్నారు. ఇద్దరు సేమ్ క్లాస్ మేట్స్. ఇద్దరు కలిసి ఆ షాప్లోకి వెళ్ళి సేటు కొట్లో అతను చూడకుండా ఇలా 4 చాక్లెట్లు తీసుకొని స్కూల్కి వచ్చి స్కూల్లో ఉన్నారు. తర్వాత కొట్టు అతను వచ్చి ఇట్లా కుర్రోళ్ళు మా షాప్లో ఇది
ఇట్లా చాక్లెట్ దొంగతనం చేశారు అని చెప్పి హెడ్ మాస్టర్ తెలియజేశాడు. అప్పుడు హెడ్ మాస్టర్ గారు వీళ్ళు పిలిపించి అడిగితే వీళ్ళు నిజమని చెప్పారు. దాని మీద పేరెంట్స్ని పిలిపించి మీ పిల్లలు ఎలా చేశారని చెప్తామని చెప్పేసి చెప్తానని ప్రిన్సిపల్ గారు అన్నాడు, హెడ్ మాస్టర్ గారు అన్నాడు. దాని మీద వీళ్ళు భయపడిపోయి కొడతారా పేరెంట్స్ కొడతారన్న ఉద్దేశంతో ఈ కుర్రాడు సైకిల్ ఉంటే గోడ దూకేసి స్కూల్ గోడ దూకేసి సైకిల్ వేసుకుని ఇక్కడ నుంచి ఇక వాడికి తెలియదు ఊరు ఎటు వెళ్ళాలి ఏంటో. ఫైనల్గా ఒక పౌడముక్కల దగ్గర అన్నారావు పేట అప్పారావుపేట లంకపల్లి విలేజ్, లంకపల్లి విలేజ్ ఆమ్లెట్ అది, ఆ ఊరు పౌడముక్కల మండలం అది. అలా తెలిసి ఆ చుట్టుపక్కల వాళ్ళని చూసి ఆ పౌడముక్కల పోలీసు తెలియజేస్తే ఆ పౌడముక్కల పోలీసు పట్టుకొని తర్వాత మా పోలీసు కూడా దీని గురించి బాబు పర్టికులర్స్ ఇదంతా నిన్నటి నుంచి కూడా ఈ బాబు కోసం స్పెషల్గా పార్టీని ఏర్పాటు చేసి చేయడం జరిగింది. దాని మీద మనకి వాళ్ళకి ఇమీడియట్గా తెలియజేస్తే నైట్ వెళ్ళి ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చారు. అందులో సిపి గారు కూడా ఈ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మైనర్ గర్ల్స్ కానీ ఈ బాయ్స్ కానీ ఇలాంటివి ఉంటే ఇమీడియట్గా ఒక టీంని మన విజయవాడ సిటీకి ఈ మిస్సింగ్ కేసులలో ఒక టీంని ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రత్యేకంగా పిల్లలు కానీ లేడీస్ ఈ పెళ్లి కాని పిల్లలు ఈ అలౌట్మెంట్ అయిన వాళ్ళు ఈ పెళ్లి కాని 19 years మైనర్ అయిన వాళ్ళు మాత్రం స్పెషల్గా ఒక టీం పార్టిసిపేట్ చేసి ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా ఈ టవర్ లొకేషన్స్ అని లేకపోతే ఫోను కాల్ డీటెయిల్స్ అని లేకపోతే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ అని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొడుతున్న వైసీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గన్నవరంలో జరిగిన దాడి కేసులో 8 మంది వైసీపీ కార్యకర్తలపై తప్పుడు సెక్షన్లు బనాయించి అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. అమాయకులను తెచ్చి ముద్దాయిలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, రాష్ట్రంలో తమకు ఓటేసినటువంటి ప్రజల్ని ఎలా కాపాడాలి, నేరాలు జరగకుండా ఎలా అరికట్టాలనేది గాలికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్లతో కానీ లేదా వ్యవస్థలో వారికి ఉన్నటువంటి మార్గం ద్వారా కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎలా అయినా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని లేదా కూటమి ప్రభుత్వం ఆడి తప్పిన హామీల్ని నిలబెట్టుకోమని నిలదీయటం కానీ ఇట్లాంటి ఏది చేసినా కూడా వారందరినీ తప్పుడు కేసులతో వేధించే కార్యక్రమం పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిరక్షణ కోసం కాకుండా శాంతి భద్రతల్ని కాపాడటం కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరినీ వేధించే కార్యక్రమమే ప్రధాన ఉద్యోగంగా పోలీసులను వాడుతున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో 2024 జనవరి మాసంలో కొంతమంది కొట్టుకుంటే దానిలో 326 క్రైమ్ రిజిస్టర్ అయితే దానిలో 5-6 ముద్దాయిలు అరెస్ట్ అయ్యి 6 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జనవరి నుంచి వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే అదే కేసుని ఇవాళ ఛార్జ్ షీట్ వేసేసారు, కంప్లీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు. కానీ కోర్టులో సీసీ నెంబర్ పడలేదనే సాకుతో అంటే ఆ అవకాశాన్ని తీసుకుని అంటే మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ని వెనక్కి తెచ్చుకుని పాత అధికారులు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సరిగ్గా విచారణ చేయలేదని చెప్పని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తప్పుడు కేసులు 8 మందిని బనాయించి వీళ్ళు కుట్ర చేశారని చెప్పని మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసి హత్యా ప్రయత్నం చేశారని చెప్పని 307 సెక్షన్ మార్చి వీళ్ళందరినీ కూడా వేధించడం. ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టి బాధ్యతతో జిల్లా సమగ్ర అభివృద్ధి చెందేలా కృషి చేద్దామని, సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు ముందడుగు వేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్లోని రైతు శిక్షణ కేంద్రంలోని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్లు తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర, హెచ్ఎం అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్ తదితరులతో కలిసి జిల్లాలో 34 శాఖల పరిధిలోని అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వివిధ అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటన, బాధితులకు ఆర్థిక సహాయం, వరద ప్రభావంతో దెబ్బతిన్న పాఠశాల ఆధునీకరణ, జీ కొండూరు, తారకరామ ఎత్తిపోతల పథకం మోటార్లను పునరుద్ధరించి 13,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లు, తుమ్మలపాలెం ఎత్తిపోతల పథకానికి అంతరాయాలు లేని విద్యుత్ సౌకర్యం, సాగు భూముల్లో ఇసుక మేటలతో ఇబ్బంది పడుతున్న రైతులకు సాయం, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన మహనీయుల విగ్రహాల ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు. సన్న, చిన్నకారు పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. మిత్రులారా, ఇవాళ ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ మొట్టమొదటి మీటింగ్ జరిగింది. అనేక విషయాల మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ప్రస్తావించడం, అనేక విభాగాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం, వాటిని జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం దిశగా సత్వరమే పనిచేయాలని చెప్పడం జరిగింది. ఇటీవల వచ్చిన వరదల కారణంగా రికార్డు స్థాయిలో 98% బాధితులకి పరిహారం, నష్టపరిహారం, ఇళ్ళకు కానీ, పంట నష్టం కానీ, లేదా ఆటోలకు కానీ, ఇతరత్ర నష్టం కానీ జరిగితే 98% అందింది. అయినప్పటికీ 2% దాకా అందలేదని కొంతమంది బాధితులు వస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి కాంక్షిస్తూ ఇవాళ మా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన పెద్దలు సత్యకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇవాళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మాకు సత్యకుమార్ గారిని ఇన్ఛార్జి మంత్రిగా ఇవ్వటం మా జిల్లా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కాదు, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ సమస్యల మీద, ఈ జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టడంలో వారు కేంద్రీకరిస్తారని అందరికీ వారికి ఉన్న అనుభవం కానీ, వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ మనందరికీ తెలుసు. కాబట్టి జిల్లా చేసుకున్న అదృష్టంగా ముందుగా భావిస్తున్నాం. ఇవాళ మొట్టమొదటి డిఆర్సీ సమావేశంలో కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కానీ, లక్ష్మీకృష్ణ గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ, ఇవాళ అధికారులు కానీ చూస్తే మీరు 5:30 గంటలు డిఆర్సీ మొట్టమొదటి సమావేశం జరిగిందంటే ఎంత చక్కటి సమావేశం. ఇవాళ జిల్లా అన్ని సమస్యల మీద, మనం చేయాల్సిన పనుల మీద ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలోనూ అక్కడ దేవాలయానికి ఏమన్నా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కూడా ప్రస్తావించడం, దానికి సానుకూలంగా స్పందించడం. ఆ బస్సు ఏదైతే ఉందో బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి, ఎందుకంటే దాంట్లో వచ్చిన భక్తులు ఎక్కువ శాతం కడు పేదవారు. ఆ దేవుడి మీద భక్తితోనూ అక్కడికి వెళితే తనకి మంచి జరుగుద్ది అనే భావంతో పిల్ల జల్లాతో కూడా వస్తారు. వాళ్ళందరికీ అన్ని వస్తువులు కల్పించే విధంగా దాని టూరిజం వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాకర్స్ కోసం విజయవాడలో ఉన్న 2 పెద్ద ప్రధాన గ్రౌండ్లన్నీ కూడా వివిధ గవర్నమెంట్ అవసరాలకి ఆ గ్రౌండ్లో వాడుకోవడం జరుగుతోంది. వాకర్స్కి ఎక్కడ అవకాశం లేని సందర్భంలో అది ప్రైవేట్ కానీ, పబ్లిక్ కానీ, లేకపోతే సొసైటీ కానీ ఎక్కడ గ్రౌండ్ ఉన్నా అక్కడ నడిచే వాళ్ళకి అవకాశాలు కల్పించే విధానంగా కలెక్టర్ గారిని చూడమని కూడా అడగడం. సమాజ సేవ చేయడంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అందరికంటే ముందంజలో ఉంటుందని వాసవి క్లబ్ V23A డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్త గణేష్ బాబు పేర్కొన్నారు. రానున్న కాలంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అధిక సంఖ్యలో సేవలు అందిస్తున్న వాసవి క్లబ్ జిల్లా గవర్నర్లను ఘనంగా సత్కరిస్తున్నట్లుగా చెప్పారు. విజయవాడ సునబ్బట్టిల్ సెంటర్ అమ్మ కళ్యాణ్ మండపంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మధువనంలో జై గణేష్ చైత్రయాత్ర కార్యక్రమం జరిగింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లోని V23A డిస్ట్రిక్ట్ లో
60 క్లబ్లకు సంబంధించిన గవర్నర్లు, క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్, డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్త గణేష్ బాబు, గవర్నర్ గాయత్రితో కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలిచిన గవర్నర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్త గణేష్ బాబు, గవర్నర్ గాయత్రి మాట్లాడుతూ వాసవి క్లబ్స్ అంటేనే సమాజ సేవ అనే స్థాయిలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గావించాయన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోని V203A డిస్ట్రిక్ట్ లో 60 క్లబ్లలో ఎక్కువ సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిలిచిన గవర్నర్ తను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. ప్రత్యేక డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ నిర్వహించి అవార్డులు అందజేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని వారు పేర్కొన్నారు. District 203 District Conference 19 years completed, successfully completed. 20th year లో ఉండే ఈ ఇయర్లో మీ ముందు కాల ఓ ముఖ్య అతిథిగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించేది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై లవ్లీ లీడర్, సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా తెలుగు అర్థమవుతుందా మీకు? అంటే తమిళలో మాట్లాడతా, నో ప్రాబ్లం. వద్దు కదా, మరి అప్పుడప్పుడు ఏం చేయాలి, చప్పట్లు కొట్టాలి. అప్పుడే మీరు అర్థమవుతుంది అర్థం. అంటే నేను తమిళలో మాట్లాడుతూ ఉంటాను, అవునా? యా, ఈ ఇయర్లో మీకు తెలిసిన మన స్టార్టింగ్లో ఉండేనో దేంట్లో తగ్గేదే లేదు స్టార్ట్ చేసినాము. మనము నిద్రపోయేది లేదు, ఓ నిద్రపోయి వచ్చేది లేదు, అవునా లేదా? మనము నిద్రపోయేది లేదు, ఓ నిద్రపోయి వచ్చేది లేదు. అది వచ్చి గవర్నర్ నుండి క్లబ్ ప్రెసిడెంట్ నుండి అందరూ నేను టాస్క్ ఇచ్చి చాలా చక్కగా ఓ వైబ్రెంట్ ఇయర్గా ఓ 2024 అనేది ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసేయరుగా చేసినాముంటే. మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు పాలకృతి గాయత్రి అండి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇమీడియట్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నాను. మరి మా జిల్లా కృష్ణా జిల్లా అండి. 203A మొత్తం ఇంటర్నేషనల్లో 31 జిల్లాలు ఉంటాయి. అందులో ఒకటి 203A జిల్లా సంవత్సరం చివరిలో ఒక కాన్ఫరెన్స్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు సేవలు చేసిన వారికి, అలాగే సమాజంలో ఉన్న ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించిన వారికి, విద్యాదాతలకి అందరికీ కూడా సన్మానిస్తూ వారికి గుర్తిస్తూ వారికి అవార్డుల రూపంలో ఏర్పరచుకోవడం కోసమని ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ క్లబ్బుల నుంచి అందరూ సుమారు 1000 మంది ఈరోజు హాజరవడం జరిగిందండి. మరి వారందరికీ చక్కగా గుర్తిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి సాంస్కృతిక కార్యక్రమాలతోటి, ముఖ్య అతిథుల ప్రసంగాలతోటి ఈ కార్యక్రమం అంతా రూపొందించి దిగ్విజయం చేస్తున్నాము. వీరందరూ కూడా ఈ న్యూస్ కవరేజ్ చేయడానికి ఇచ్చేసేందుకు మీకు కూడా మా జిల్లా తరఫున, మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V203Aలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధువనంలో జయ గణేష్ జైత్రయాత్ర ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి వాసవి క్లబ్స్లో డిస్ట్రిక్ట్ V203లో 60 క్లబ్లు ఉన్నాయండి. ఈ 60 క్లబ్లు కూడా ఈ సంవత్సరం మొత్తం అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్స్ అన్నింటినీ గుర్తించి వారికి అవార్డులు ఇచ్చే ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రాము డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి టీంలో అద్భుతంగా మేమందరం వర్క్ చేశాము. మా టీంలో వర్క్ చేసిన ప్రెసిడెంట్స్ అందరినీ సత్కరించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం సుమారు 1000 మంది వాసవి క్లబ్స్ మెంబర్స్ సమక్షంలో అనేక మంది వాసవి ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కొత్త గణేష్ బాబు, డిస్ట్రిక్ట్ గవర్నర్, డిస్ట్రిక్ట్ V203A. తమ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రతి ఇంట్లోనూ చర్చ నడుస్తుందని, జగన్ కుటుంబం అంతటికి మేలు చేస్తాడని చర్చించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేస్తానని ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు చూస్తామని చెప్పారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు సమావేశంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఎంపీపీల పరంగాను, జెడ్పీటీసీల పరంగాను, మేయర్ల పరంగా జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసిందన్నారు. 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 జెడ్పీటీసీ స్థానాల్లో మన పార్టీ గెలిచిందన్నారు. ఎంపీపీలు, ఎంపీటీసీల స్థానాల్లో కూడా దేవుడి దయతో గొప్ప విజయాన్ని అందుకున్నామన్నారు. స్థానిక సంస్థల్లో ఎక్కడ చూసినా మనమేం కనిపిస్తున్నామని, ఆయన జనరల్ బాడీ మీటింగ్ ఎక్కడ జరిగినా మనకు దక్కాల్సిన గౌరవం దక్కటం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, ప్రజలకు మంచి చేశాం కాబట్టే తమకు ఓటు వేయండని అడిగే పరిస్థితి టీడీపీకి లేదని స్పష్టం చేశారు. ఎక్కడ చూసినా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితే కనిపిస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ లక్కరాజు రామారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా నాగిరెడ్డి మాట్లాడారు. భారతదేశంలో అరాచకాలకు, యువతకు ఉద్యోగాలు లేక యువత యొక్క ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి యువతను మత్తులో ముంచి చెడు వ్యసనాలకు బానిసలు చేస్తున్నారని మండిపడ్డారు. మత్తు పదార్థాలు కాకుండా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని, నౌకరీదో నషా నహీ వరకు బంగారు భవిష్యత్తు కల్పించాలని కోరారు. దేశంలో అక్రమంగా రవాణా అవుతున్న మత్తు పదార్థాలను అరికట్టాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసనలు తెలపడానికి యువజన కాంగ్రెస్ ముందడుగు వేస్తుందని హెచ్చరించారు. అలాగే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేస్తూ ఆదాని వ్యవస్థకు కట్టబెడుతున్నారన్నారు. బంగారు బాటలు వేసి పేదల కడుపు కొడుతున్నారని అన్నారు. ఆదాని స్కామ్ పై అమెరికా ఎస్బీఐ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఐటీ గానీ, ఈడీ గానీ ఎలాంటి ప్రభుత్వ సంస్థలు ఆదానిపై చర్యలు తీసుకోకుండా, అతని అరెస్ట్ చేయకుండా మోడీ వారికి కంచుకోటలాగా రక్షణ కల్పిస్తున్నారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. లేదంటే దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ నిరసనలకు ధర్నాలు చేయడానికి వెనుకడుగు లేదని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గొల్లా పవన్ కుమార్, విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, విజయవాడ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి రావడం జరిగింది. ఈ పర్యటనలో ముఖ్యంగా తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు ఏంటంటే శక్తి అభియాన్, అలాగే నౌకరీదో నషా నహీ. ఈ నౌకరీదో నషా నహీ ఏంటంటే నిరుద్యోగ నిర్మూలించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం. ఏదైతే దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గతంలో సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తామని చెప్పింది. ఈ సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇవ్వకపోవడం ఎంత దురదృష్టకరం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లోకేష్ గారు యువకాలంలో 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పారు. ఇవి 2 కూడా ఇచ్చే దాఖలాలు లేవు. మరి దేశంలో ఏదైతే డ్రగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఈ నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని చెప్పేసి మోడీ గారిని కోరుతా ఉన్నాం. మొన్నటికి మొన్న అదానీ పోర్ట్లో దాదాపు 1000 కోట్ల రూపాయలు మత్తు పదార్థాలు దొరకడం జరిగినాయి. As a part of our district tour, today we are doing a district executive meeting here in Vijayawada. At the same time, we are doing a press conference. The main purpose for this press conference is to address the serious issues which our youth are facing, women of the countries are facing. For this, Indian Youth Congress have launched and running 2 very important campaigns. The first one is Naukri Do Nasha Nahi and the second one is Shakti Abhiyan. As we know, in our country right now, the youth are hit adversely by the unemployment rate. Within 45 years of administration of Indian governance, this is the time when the unemployment rate is up to its peak. ఈరోజు ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే దాదాపు అందులో సగం మంది అంటే దాదాపు 70 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళా సాధికారం కోసం పనిచేసే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ చోట్ల
ఎటువంటి శక్తి లేదు. ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా చేసిన నాటి నుంచి లేదా అంతకుముందు ఉన్నటువంటి మహిళలు సరోజిని నాయుడు గారు కానీ అనుపశెట్టి గారు వారందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. తారాస్థాయిలో ఉన్నటువంటి పదవులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు మహిళలకు ఇవ్వటం జరిగింది. నిన్నగా మన ప్రతిభా పాటిల్ గారు కానీ రాష్ట్రపతిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా పెన్షన్లు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విద్యుత్ ఛార్జీల విషయంలో ఆదానితో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం రాష్ట్ర కమిటీ. విద్యుత్ ఛార్జీల రూపంలో 15,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై వేస్తుందని ఊహించలేదని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ మాన్యువల్ స్పోర్ట్స్ గేమ్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.